గుంటూరు స్థానిక 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్ 4వ లైన్ డగ్లస్ స్కూల్ వద్ద నుండి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా గడప గడపకు పెట్టాం, అది సక్సెస్ చేశాం. అదేవిధంగా ఆయన పిల్లోడు అయిపోయి నేను వయసు అయిపోయింది. ఆయనకు నాకు తేడా ఉంది కదా, మీ బాటలోనే లేదు చెప్తాను, బాట కాదు, ఏదైనా కానీ ఏదుని బట్టే కదా వచ్చేది. ఏదేమైనా సరే ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా ఈరోజు పంపడం జరిగింది. అంటే గతంలో 94లో కూడా 93లో కూడా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండేది. అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండే చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నజీర్ గారు మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం కలిగించారు. వారు కూడా తమ్ముడు వారికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరి జయప్రదంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజల దగ్గరికి పోయి వివరంగా వివరించి ఈ విషయాలు తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత, లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు అందరికీ కూడా ప్రతి 7 నుంచి 8 నియోజకవర్గాలు మాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా మా నియోజకవర్గాలు కాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది మీరు అడిగారు మీకు ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని. ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వచ్చింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఒక పిల్లవాడున్నా, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ముస్లింలకైతే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి బాగా మా పిల్లలు లబ్ధి పొందినారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు కన్నా రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి పోతుంటే చాలా సంతోషం. ఫారూక్ భాయ్ మాకు అందరికీ వచ్చింది. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నాయి, 4 వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వర్గానికి పెద్దలు, మంత్రివర్యులు, మైనార్టీ శాఖ మంత్రులు ఫారూక్ గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే పెన్షన్ల దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, అలాగే తల్లికి వందనం పేరుతో 65 లక్షల మందికి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా తట్టమట్టి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా నలుమూలల కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్లు మరమ్మతులు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధానం, ముఖ్యంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో మేమందరం కూడా చూస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడికి కూడా అర్హుడు కాడనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్ట సుఖాలను, వారి పడుతున్నటువంటి ఇబ్బందులను, ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వివరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా
క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో పాల్పంచుకొని వారి విషయాలను తెలుసుకోవడమే కాకుండా ముఖ్యంగా మంత్రులని ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించేటువంటి విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 20 రోజులు అదే చెప్తా ఉన్నా, ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఇళ్లల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేవు, బీ ఫార్మ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఆ కార్యక్రమం పూర్తవుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వారి నమ్మకాన్ని మమ్ము కాకుండా ఒక సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి ఒక్క అర్హుడైనటువంటి వాడికి కూడా తప్పకుండా బీ ఫార్మ్స్ ఉన్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్, అలాగే ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించేటువంటి కార్యక్రమంతో పాటు హౌసింగ్ లోన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం 1 by 1 చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక మందికి ఇళ్లకి సంబంధించినటువంటి కట్టుబడి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడం, అంతేకాకుండా ప్రధానమైనటువంటి సమస్యలు ఇదొకటి.